శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః. అఫాలలోచన శంభుః భగవాన్ బాదరాయణః. వ్యాస పౌర్ణమి. వ్యాస భగవానుని దివ్య చరణారవిందములకు సాష్టాంగ ప్రణామములు సమర్పిస్తూ మీ అందరికీ గురు పౌర్ణమి మన జీవితానికి నిత్య పౌర్ణమి కావాలి. మనకే కాదు, మనిషి అన్నవాడికల్లా నిత్య పౌర్ణమి కావాలి అని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఈ ఆషాఢ పౌర్ణమి నాడు ఒక నిమిత్తంగా వారొక పరాశర మహర్షి, ఆమె ఒక దాశరాజు పుత్రిక అయినటువంటి సత్యవతి, వీరిద్దరిని నిమిత్తంగా చేసుకుని ఒక ద్వీపంలో, అది కృష్ణ ద్వీపం, కృష్ణ ద్వీపంలో ఆవిర్భవించాడు సద్యో గర్భుడై. సద్యోగర్భంగా ఆవిర్భవించిన ఆ మహానుభావుడు సహజంగా పుట్టినటువంటి పిల్లలు క్రమక్రమంగా రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, సంవత్సరాలు అలా పెరుగుతారు. మనమంతా అలా పెరిగిన వాళ్ళమే. అంతేకాదు, రామచంద్ర ప్రభువు శ్రీకృష్ణ పరమాత్మ కూడా మనలాగానే క్రమక్రమంగా వయస్సును పొందారు. కానీ ఈ ద్వైపాయనుడు ఉన్నాడే, కృష్ణ ద్వైపాయనుడు, అంటే ఆ ద్వీపానికి పేరు కృష్ణ ద్వీపము. కృష్ణ ద్వీపం ఎందుకయ్యింది అని అంటే, సత్యవతి మాత కోరికపై పట్టపగటి వేళ అని అనేసరికి పరాశర మహర్షి తన తపశ్శక్తితో చీకటిమయం చేశారు. అంటే పగటిని రాత్రి చెయ్యగలరు, రాత్రిని పగలు కూడా చెయ్యగలరు. ఎలా అంటే తపశ్శక్తితో, సంకల్ప బలంతో. అంచేత కృష్ణ ద్వీపంలో ఆవిర్భవించాడు కాబట్టి అతని పేరు కృష్ణ ద్వైపాయనుడు. పుట్టడంతో పెద్దవాడైపోయాడు. ఒక 10-12 ఏళ్ల కుర్రాడిగా కనిపించి అమ్మకు నమస్కారం చేశాడు. పరాశర మహర్షి తన పని అయిపోయిందని వారు అటు వెళ్ళిపోయారు. కన్నటువంటి తల్లి సత్యవతి మాతకు చెప్పి, అమ్మ నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను. సరే నాయనా. అలా తల్లి అనుజ్ఞ తీసుకుని వీరు తపస్సుకు వెళ్ళారు. సరే, ఆ తల్లి సత్యవతి తన వృత్తి ఏదైతే ఉందో పల్లె పడుచుగా నావ నడుపుకుంటూ చేపలు పట్టుకుంటూ తన జీవితాన్ని గడిపింది. ఇంతకు ఇలా రావడం ఏమిటండి అని అంటే, అంతటి కృష్ణ ద్వీపంలో ఆవిర్భవించినటువంటి వాడు ఆషాఢ పౌర్ణమి నాడే ఎందుకు ఆవిర్భవించాడు అంటే, ఎవరెవరి జీవితాలు అజ్ఞానమనే చీకటితో నిండిపోయి అహంకరిస్తూ మమకారంతో పాపాలు పెంచేసుకుని జీవితాలను, జన్మ పరంపరలను పెంచేసుకుని ఉన్నటువంటి వాళ్ళ జీవితాలను వెన్నెలమయం చెయ్యాలి. అంటే జ్ఞాన కాంతితో జీవితం
ఆహ్లాదంగా, ఆనందంగా, చల్లగా, తెల్లగా, అందంగా, ఆనందంగా ఉండాలి అని ఈరోజు ఎన్నుకున్నారు ఆ మహానుభావుడు. ఆలోచిస్తే విశ్వమంతా నిండి ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని, ఆ భగవత్ శక్తిని ఏ రూపంగా, ఏ రీతిగా ఆరాధించాలో, అష్టోత్తర శతనామాలు ఏమిటో, అసలు ఉపచారాలు ఏమిటో, ఆ ఉపచారాలు షోడశ ఎందుకో అని వీటన్నింటినీ మనకి ప్రసాదించినటువంటి మహానుభావుడు ఎవరు అంటే వ్యాస భగవానుడు. అదేంటండి ఇప్పుడే కదా కృష్ణద్వైపాయనుడు అని చెప్పారు అని అంటే, వేదములు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి వేద విజ్ఞానాన్ని విభజించిన కారణంగా వేద వ్యాస, వేద వ్యాసుడు అనేటటువంటి నామం సార్థకమయ్యింది. కృష్ణద్వీపంలో పుట్టాడు కాబట్టి కృష్ణ ద్వైపాయనుడు అని పేరు వచ్చింది. అంతేకాదు ఒక బాదరాయణ వృక్షం క్రింద పుట్టాడు కాబట్టి బాదరాయణుడు అన్నారు. బాదరాయణుడు రేగు చెట్టు. బహుశా అందుకేనేమో రేగుపళ్ళ కాలం వస్తే పిల్లలు బాగా తింటారు, పెద్దవాళ్ళం మనం కూడా తింటాము. వాళ్ళంతగా కాకపోయినా కనీసం కొన్నైనా తింటాము. అలా ఆ పేరు కూడా వచ్చింది. ఆ చెట్టు కింద పుట్టాడు కాబట్టి బాదరాయణుడు అని. అయితే కృష్ణద్వైపాయనుడు బాదరాయణుడు అనేది ఎంతమందికో చాలా మందికి తెలియదు. అయితే ఇక్కడ అందరికీ తెలిసినటువంటి పేరు. అంటే ఆ మహానుభావుడు వచ్చి చేసినటువంటి ఆ కృత్యాన్ని బట్టి, ఆ మహత్ కార్యాన్ని బట్టి వేదవ్యాస, వేదవ్యాసుడు అనేటటువంటి పేరు ప్రసిద్ధికి. మరి ప్రతి పౌర్ణమికి పూజిస్తున్నామా అంటే లేదు లేదు, ప్రతి ఆషాఢ పౌర్ణమికి మాత్రమే పూజ చేస్తున్నాం. అయితే ప్రతి పౌర్ణమికి కూడా పూజిస్తే తప్పు కాదు, కానీ ఈ ఆషాఢ పౌర్ణమికైనా వ్యాస భగవానుడు మనకు అందించినటువంటిది చెప్పాలి అంటే ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వ వేదాలుగా విభజించింది ఒకటైతే వాటిని షడంగములుగా శిక్షా, కల్పము, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము ఇలా షడంగాలుగా ఇచ్చారు ఒకటైతే, ఇవి మాత్రమే కాకుండా 4 వేదాల యొక్క సారాన్ని తన జీవిత గాథని పంచమ వేదంగా మహాభారతంగా అందించారు. ఆ మహాభారతంలోనే మనం నిత్యము ఒక్క శ్లోకము, ఇంకా అవకాశం ఉంటే ఒక్క అధ్యాయము, ఇంకా అవకాశం ఉంటే ఒక్క శ్లోక పాదం మీద దృష్టి పెట్టి అబ్బా స్వామి ఏం చెప్పావు నువ్వు, చాలయ్యా ఇదొక్కటి చాలు నా జన్మ చరితార్థం అవ్వడం కోసమని అని అనుకుంటూ ఉంటామే. ఏమిటది? గీత, భగవద్గీత. అది కూడా మనకి మహాభారతంలోదే. ఇక పనులు చేసుకుంటూనో లేదా కాస్త స్థిమితంగా కూర్చుని చేసుకుంటూనో ఉండేది ఏమిటది? విష్ణు సహస్రనామ స్తోత్రం. అది కూడా అందరూ సహజంగా ఇవాళ చాలా మందికి అది కంఠస్థమైపోయింది విష్ణు సహస్రనామం. ఇక ఇలా మనం చూస్తే మహాభారతంలో శివ సహస్రనామం కూడా ఉందండి. శివ సహస్రనామము కృష్ణుడు స్తుతించినటువంటిది ఉంది, అలాగే ఉపమన్యువు స్తుతించినటువంటిది ఉంది మహాభారతంలోనే. ఇక విష్ణు సహస్రనామం చెప్పనక్కర్లేదు, భగవద్గీత కూడా. ఇంతే కాకుండా ఉపనిషత్తులు అంటే సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు అనేటటువంటిది మనకి అందించారు. ఈ అందించిన వాటిల్లో కూడా దీనికి మూల కారణం వ్యాస భగవానుడే. ఉన్నదాన్నే విభజించారు. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కసారి ఒక కార్యక్రమం హడావిడిలోనో లేకపోతే ఒక ఫంక్షన్ వెళ్ళాలి లేదా వెళ్ళే హడావిడిలోనో మనం అన్ని ఎక్కడో అక్కడ పడేసుకుని వెళ్ళిపోతుంటాం. మళ్ళీ తీరా వచ్చింది, అబ్బా ఏంటి ఇంత చికాగ్గా ఉంది అని కాస్త ఓపిక తెచ్చుకుని ఏవి ఎక్కడుంటే బాగుంటుందో, ఎక్కడ ఏది పెట్టాలో, ఎలా పెట్టాలో అనేది చూసి పెట్టుకుని అమ్మయ్య చాలా బాగుంది ఇప్పుడు అని అనుకుంటాం కదా. అలానే వేదవ్యాస భగవానుడు ఈ విజ్ఞానాన్ని, వేద విజ్ఞానాన్ని దేనిగా విభజించి ఈ సమాజానికి అందిస్తే ఆ జ్ఞానం వల్ల వాళ్ళు బాగుపడతారు, సుఖంగా ఉంటారు, శాంతిగా ఉంటారు, ఆర్థికంగానూ సంపాదిస్తారు,
హార్దికంగాను స్పందిస్తారు, విజ్ఞానంగాను జీవిస్తారు. ఇక చివరిదైనటువంటి ఆధ్యాత్మిక స్వరూప జ్ఞానం కూడా తెలుసుకుంటారు అని ఇన్నింటినీ అందించారు. సో దానిలో ఒకటి ఉపనిషత్తులు, రెండవది బ్రహ్మసూత్రాలు, మూడవది భగవద్గీత. ఇది ప్రస్థానత్రయము అంటారు. అంటే ప్రస్థానం అంటే ప్రయాణం. ఎక్కడికి ప్రయాణం అండి అంటే ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలుపుతుందండి ప్రస్థానత్రయం. అంటే ఎక్కడికి వెళ్ళాలో చదివితే తెలుస్తుంది. అబ్బో మేమెక్కడ చదవగలమండి, మాకేం తెలుసండి. ఓకే, పెద్దల ద్వారా ఇతి శుశ్రుమధీరాణం ఏనస్తద్వ్యాచక్షిదే. ఇదిగో ఇలా మా గురువుల దగ్గర నుండి విన్నాము. గురువుల యొక్క ముఖార విందము నుండి విన్నటువంటిది మేము అనుభూతి చెందాము. అది మనల్ని ఆశ్రయించిన వారికి, లేదా మనలో మనం ఒక చీర గురించో, సారీ గురించో, ఒక వస్తువు గురించో పరస్పరం మాట్లాడుకుని దాన్ని బుర్రలో, గుండెల్లో, మొత్తం అంతా బాడీ అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటాం చూడండి. అలానే ఈ వేద విజ్ఞానాన్ని కూడా పదే పదే అనడం, వినడం, కనడం. అదేమిటండి కనడం ఏమిటి? అనడం వినడం అంటే చూసి చదవచ్చును అనడం అవుతుంది, సరే ఎవరో చెబితే వినడం అవుతుంది. కనడం ఏమిటి అని అంటే, అరే కనడం అంటే ఈ కళ్ళు ఉంటేనే కాదు, అసలు ఈ కళ్ళు తెరిచి కంటున్నవంటే కళ్ళ వెనక ఉన్నది ఏమిటి? మీరు వెంటనే చెప్పేస్తారు మనస్సు అండి అని. ఓకే, మనస్సు వెనక ఉన్నది ఏమిటి? బుద్ధి. ఓకే, బుద్ధి వెనక ఉన్నటువంటిది ఏమిటి? నేనండి. ఆ నేనుకి మీరు ఎంత విశ్లేషణ చెప్పినా నేను అనేది అందరికీ అనుభవం ఉంది. ఆ నేను తెలియక మేనుతో కలిపేసినటువంటి ఒక 5 అడుగులో 5.5 లేకపోతే 6 అడుగుల పొడవు మాత్రమే నేను అని మనం అనుకుంటున్నాము తెలియక. ఏది తెలియక ఇది మాత్రమే అని అనుకున్నామో ఆ వేద విజ్ఞానం వినడం ద్వారా, అనడం ద్వారా కనడం జరుగుతుంది. ఏమి కనడం? దేనికి ఏది మూలమో, ప్రతి విషయానికి ఇంద్రియాలైతే ప్రతి ఇంద్రియానికి ఆత్మ ఆధారము. అదిగో ఆ ఆత్మను దర్శించడం కనడం. ఎలా అని చెబుతారు అంటే, యథాదర్శే తథాత్మని. ఒక అద్దంలో నన్ను నేను ఎంత సుస్పష్టంగా చూసుకుని బొట్టు పెట్టుకుంటున్నానో అలానే స్వరూపంలో తనకు తాను లోపలికి వెళ్ళి తనను తాను చూసుకోవడము, అద్దములో తనను చూసుకున్నట్టు ఇది కనడం. 11వ అధ్యాయంలో భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరం తప అన్నాడు. ఏం మాట చెప్పాడు! ఎవడికైతే ప్రేమ ఉంటుందో, ఏం ప్రేమ? టైం అయితే ఏది తినాలి, టైం అయితే ఎప్పుడు పడుకోవాలి, టైం అయితే ఎలా బయటికి వెళ్ళాలంటే ఎలా తయారు, ఇవన్నీ మనం ప్రేమతోటి చేస్తున్నామండి. అదే ప్రేమ ఎవడు అసలు ఎవడుంటే ఈ సూర్య చంద్రాదులు గతి తప్పకుండా తిరుగుతూ ఉన్నది. మరి ఎందుకు నా మతి తప్పుతుంది? మతి తప్పకుండా ఉండాలి అంటే నేను మతికి మూలమేదో తెలుసుకోవాలి. మతికి మూలం తెలుసుకోకుండా మతికి ముందున్న కంటికి ముందున్నటువంటి ఒక వస్తువుకి, ఒక విషయానికి విలువ ఇచ్చి అదిగో అది బాగుంది, అది నాకు కావాలి, ఏం చేస్తే వస్తుంది, దాన్ని ఎంతైనా సరే సాధించాలి, ఎక్కడి నుండైనా సరే పొంది తీరాలి అని అనుకుంటున్నామే, దానితో మన గతి తప్పుతుంది. మరి గతి తప్పకుండా ఉండాలి అంటే మతి స్థిరంగా ఉండాలి. అంటే అదేమిటండి మరి అన్యాయం? మాకేం మతి స్థిరం లేదా? ఏమి పిచ్చివాళ్ళమా అంటే, ఆహా లౌకికంగా తెలివైన వాళ్ళమే మనందరూ నంబర్ 1. కానీ ఆధ్యాత్మికంగా ఒక్కసారి గురువుల దగ్గరికి వెళితే మతి తప్పి తిరుగుతున్నారు వీళ్ళు అని అంటారు. అంటే నెమ్మదిగా చెంపదెబ్బ కొట్టినట్టు. ఎందుకు మతి తప్పి అంటే, మతికి మూలమేదో తెలుసుకోకుండా బయట ఉన్నటువంటి విషయం మీదే మాత్రమే పడుతూ ఉన్నాము కాబట్టి. మరి ఇప్పుడు ఏం చెయ్యాలండి అని అంటే, ఎస్, మతికి మూలమేదో, మతికంటే బుద్ధి, బుద్ధికి ఆధారం ఏదో అటు చూడు. అటు చూడాలి అంటే నీకు ఒక పట్టుదల కావాలి, నీకు ఒక ప్రేమ కావాలి. అంచేతే అనన్యయా భక్త్యా,
భక్త్యాతు అనన్యయా శక్ష్యం అహం ఏవం విధః అర్జున అని చెప్పాడండి. ఎవడైతే ఈ రీతిగా భక్తితో నన్ను తెలుసుకోవాలి అనుకుంటాడో, జ్ఞాతుం, బయట మూర్తిగా ఉన్నాడు స్వామి, చాలా అందంగా ఉన్నావు, ఓకే, బయట ఈ మూర్తిని దర్శించాలి అంటే లోపల ఏదో ఉండాలి కదా, ఆ లోపల ఉన్నవాడు ఎలా ఉన్నాడు, అటువంటి వాడిని నేను తెలుసుకోవాలి. జ్ఞాతుం, తెలుసుకోవడానికి. అంతేకాదు జ్ఞాతుం ద్రష్టుం, చూడటానికి. అరే, ఈ కళ్ళతో చూసేటటువంటిది సామాన్యమైనటువంటి మూర్తి, మరి ఎలా దర్శించాలి? ఈ బాహ్యమూర్తిని కాక అంతర్మూర్తిని దర్శించాలి అంటే అందుకనే నీకు జ్ఞానం కావాలి. అందుకనే ఈ మాంసపు చక్షువులు కాదు సుమా, జ్ఞాన చక్షువులు కావాలి. జ్ఞాన చక్షువు కోసమే మనం గురువును ఆశ్రయిస్తాం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఈ కళ్ళు నన్ను దర్శించలేవు, అంచేత ఈ కంటికి తిమిర రోగం ఉంది, అంటే చత్వారం. ఈ తిమిర రోగం ఉన్న దీన్ని ఏం చెయ్యాలి అంటే ఈ తిమిర రోగ వైద్యుడు ఎవరో అతన్ని ఆశ్రయించాలి. అదేంటంటే దానికి ఐ స్పెషలిస్ట్ చాలా మంది ఉన్నారు కదా, ఇక్కడికి వెళ్తే సరిపోతుంది కానీ మళ్ళా ఎవరో గురువు ఎక్కడికో పారిపోవడం అవసరమేముందండి అని అంటే, ఈ బాహ్య చక్షువుకు తిమిర రోగం వస్తే సరి చెయ్యడానికి ఓకే ఆప్థమాలజిస్ట్ ఉన్నారు. కానీ ఈ కంటికి వెనుక ఉన్నటువంటిది ధీ నేత్రం ఉందే, ఆ ధీ నేత్రానికి భ్రమ అనేటటువంటి తిమిర రోగం పట్టింది. భ్రమ ఎందుకు కలుగుతుంది? స్పష్టత లేదు. అక్కడ ఉన్నదేదో నాకు కనిపించక మరొకటిగా కనిపిస్తుంది. ఉన్నదేమో తాడు అని అందరూ అంటారు, కానీ నాకది పాముగా కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది? పూర్తిగా వెలుతురు లేదు, అలాగని పూర్తిగా చీకటి లేదు. పూర్తిగా చీకటి ఉంటే అసలు తాడు కాదు కదా, అసలు ఏమీ కనపడదు. పూర్తిగా వెలుతురున్నా అది ఏమిటనేది స్పష్టంగా తెలుస్తుంది. తాడును తాడుగానే చూస్తాం, పామును పాముగానే చూస్తాం. పామును తాడుగా అనుకోము, తాడును పాముగా అనుకోము. ఎందుకు ఈ తాడు మీద పాము? ఎందుకు ఈ స్వరూపం మీద స్త్రీ పురుష? ఎందుకు ఈ బ్రహ్మమందు ప్రపంచము అనేటటువంటి భ్రమ కలుగుతుంది అని అంటే స్పష్టమైనటువంటి జ్ఞానపు కాంతి లేదు కాబట్టి. మరి జ్ఞానపు కాంతి నాకు లేదు కాబట్టి జ్ఞాన కాంతిని ఎవరు కలిగి ఉన్నారో, కలిగి ఉన్నటువంటి ఎవరు నాకు ఆ తిమిర రోగాన్ని లేదా ఆ భ్రమ అనేటటువంటి వ్యాధిని తొలగిస్తారో వారిని ఆశ్రయిస్తారు. అంచేతే ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి? అజ్ఞానము అనేటటువంటి తిమిరం. అజ్ఞానం అనేటటువంటి తిమిర చీకటి. తిమిర చీకటిలో ఉన్నటువంటి నాకు ఎప్పుడైతే జ్ఞానస్వరూపుడైనటువంటి అతడొక వ్యాస భగవానుడు, అతడొక సదాశివుడు, అతడొక శ్రీమన్నారాయణుడు, అతడొక బ్రహ్మ, అతడొక వశిష్ఠ మహర్షి, అతని పుత్రుడైనటువంటి శక్తి మహర్షి, అతని పుత్రుడైనటువంటి పరాశర మహర్షి, అతని పుత్రుడైనటువంటి వ్యాస మహర్షి, ఇక వ్యాస మహర్షి పుత్రుడు శ్రీ శుక మహర్షి. ఇక ఎంతవరకు తండ్రి పుత్ర సంబంధంగా వచ్చింది. ఆ తర్వాత నుంచి గురు శిష్య, అంటే తండ్రి పుత్రుడే గురు శిష్యునిగా మారందే జ్ఞానం అందదు. తన తండ్రి లెక్చరర్ కావచ్చు, కానీ ఇంట్లో లెక్చర్ ఇస్తే కొడుకు వినడు. స్కూల్లో లేదా కాలేజీలో చెబితేనే అతడు వింటాడు. కాలేజీలో అతడు తండ్రి కాదు, అధ్యాపకుడు. అలానే పుత్రుడు కూడా శిష్యుడై ఉపచారాలు చేస్తూ తండ్రిని గురువుగా అనుభూతి చెందుతూ ఎవరు ఉంటారో అతనికి ఉపదేశం అందుతుంది. అంచేత
తండ్రి పుత్ర సంబంధంతో గురు శిష్య సంబంధంగా వచ్చింది శ్రీ శుక మహర్షి వరకు. మరి అక్కడ ఎందుకు బ్రేక్ వచ్చిందండి అని అంటే, శుక మహర్షి బ్రహ్మానందానుభూతిలో బ్రహ్మచారిగా ఉండిపోయారు. బ్రహ్మణి యహ చరతి ఇది స బ్రహ్మచారి అని. బ్రహ్మానుభూతిలో ఉన్న కారణంగా అతడు బ్రహ్మగానే ఉండిపోయాడు, బ్రహ్మయందే చరిస్తూ బ్రహ్మచారిగా ఉండిపోయాడు. మరి అందుచేత ఏం జరిగింది అని అంటే, అర్హుడైనటువంటి మరొక శిష్యుడు దొరికారు. సాక్షాత్తు శ్రీ శుక మహర్షి వారి శిష్యుడే గౌడపాదాచార్యుల వారు. ఆ గౌడపాదాచార్య స్వామి వారి శిష్యులే గోవింద భగవత్పాదాచార్యులు. ఆ గోవింద భగవత్పాదాచార్యుల వారి శిష్యులే మనందరికీ చాలా ప్రేమ, చాలా సన్నిహితం, చాలా బాగా తెలుసండి. అరే ఎలా తెలుసు? 700వ శతాబ్దం నాటి శంకరాచార్య స్వామి ఎలా తెలుసు అని అంటే, తెల్లవారి లేచింది మొదలు పడుకునేంత వరకు ఇటు వాట్సాప్ చూసినా, అటు ఫేస్బుక్ చూసినా, అటు ఇన్స్టాగ్రామ్ చూసినా, లేదా ఇటు గూగుల్లో చూసినా శంకరాచార్య స్వామి వారి స్తోత్రాలు, అష్టకాలు, ఇంకా చాలా చాలా ఉన్నాయి. ప్రకరణ గ్రంథాలు ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నామో, వ్యాస మహర్షి ప్రస్థానత్రయాన్ని ప్రసాదిస్తే దానికి భాష్యాన్ని అనుగ్రహించారు శంకర భగవత్పాదుల వారు. అలా శంకర భగవత్పాదుల వారి వేలాది వేల మంది శిష్యుల్లో 4 శిష్యుల్ని, అంటే పద్మపాదాచార్య స్వామి, హస్తామలకాచార్య స్వామి, తోటకాచార్య స్వామి, సురేశ్వరాచార్య స్వామి, అలా 4 ఆమ్నాయ పీఠాల్లో, అంటే తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర 4 ఆమ్నాయ పీఠాల్లో ఈ 4 శిష్యుల్ని ఉంచి వారు సర్వజ్ఞ పీఠాన్ని అలంకరించి వారు చెయ్యాల్సినటువంటి సర్వ కార్యములు చేశారు. ఎందుకు ఏ కార్యం చేశారండి అని అంటే, మన బుద్ధికి పట్టినటువంటి ఆ భ్రమ, ఆ తిమిరము, ఆ అజ్ఞాన తిమిరము అనేటటువంటి ఆ చీకటిని తొలగించారు. మరి తొలగిస్తే ఏమయ్యిందండి అని అంటే, జ్ఞానము అనేటటువంటి కాటుకను ప్రసాదించారు. ఈ కంటికి కాటుక కాదు, ఈ కంటితో చూసేది కాదు. ఈ కంటితో చూసేది కేవలం బాహ్యంగా ఉన్నటువంటి విషయాలు మాత్రమే. అంచేది ఈ కంటితో చూసేది కాదు, ఏదుంటే కన్ను పనిచేస్తుందో. చక్షుషా న పశ్యతి ఏన చక్షుగుంషి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. ఏదుంటే కంటి ద్వారా చూడబడుతుందో అది బ్రహ్మ. కంటి ముందు ఉన్నటువంటిది బ్రహ్మ కాదు సుమా. కంటి ముందు ఉన్నటువంటిది భ్రమ, కంటి వెనుక ఉన్నటువంటిది బ్రహ్మ. బ్రహ్మ పెద్ద తేడా ఏమీ అనిపించట్లేదు కదా మనకి. భ్రమ ఒత్తుందండి, మహాప్రాణం. బ్రహ్మ ఒత్తు లేదండి, కానీ మహాశక్తి, మహాస్వరూపం, మహాతత్వం, మార్పు లేనటువంటిది, అన్నింటినీ తనయందే కలిగి అన్నీ తానుగా ఉండగలిగినటువంటిది ఏదో అది బ్రహ్మ. అంచేత బ్రహ్మ ఉంటేనే కన్ను పనిచేస్తుంది, బ్రహ్మ ఉంటేనే కన్ను చూస్తుంది, బ్రహ్మ ఉంటేనే కంటి ముందు ఉన్నటువంటి విషయం ఏమిటి అని తెలుస్తుంది. అంచేత మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? కంటి ముందు ఉన్నది కాదు సుమా, కంటి వెనుక ఉన్నట్టు. తదేవ బ్రహ్మ త్వం విద్ధి, నీవు తెలుసుకో అది బ్రహ్మ. న ఇదం ఉపాసతే, ఇది కాదు నీవు ఉపాసించాల్సింది, ఇది కాదు నీవు స్వీకరించాల్సింది, పొందాల్సింది అది. అంటే అది ఎక్కడండి? ఏ ఊర్లోనండి? ఏ క్షేత్రంలో అండి? ఆహాహా, అన్ని క్షేత్రాలకి మూల క్షేత్రము చెప్పాలంటే నీవే, నేనేనా? మరలా ఇదేనా? ఈ బొందేనంట. ఆహాహా, ఈ బొందలో కూడా విశేషంగా ఉంటుంది, అంతటా నిండి ఉంటుంది. అదేదో అది బ్రహ్మ, అది నీవు ఉపాసించాల్సిందే అని చెప్పడమే గురువు చేసేటటువంటి పని. అది దాన్ని తెలుసుకోవడం కోసం జ్ఞాతుం ద్రష్టుం చ, దర్శించుటకు. ఎలా? తత్వేన, తత్వమేమిటి
ఇక్కడ గురుతత్వం ఏమిటి? అది కూడా వ్యాస భగవానుడు గురుతత్వం అనేది కొంతగా వివరిస్తే దాన్ని శంకర భగవత్పాదుల వారు చక్కగా స్తోత్రంగా, అష్టకంగా, ఇంకా చాలా చాలా రకరకాలుగా శరీరం స్వరూపం తథావా కళత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం గురోరంఘ్రి పద్మే మనశ్చేన్న లగ్నం తతఃకిం 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 అని అంటూ గుర్వష్టకాన్ని, అలాగే శ్రీ సమంచితమవ్యయం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురు పాదుక, అది కూడా శంకర భగవత్పాదుల వారే. అలానే గురు స్తోత్రం, గురు బ్రహ్మ నుంచి అఖండ మండలాకారం స్థావరం జంగమం ఇలా ఉన్నటువంటి ఇవన్నీ గురు స్తోత్రం. ఇలా ఎన్నింటినో ప్రసాదించారు. దానిలో ఒక్క శ్లోకాన్ని తీసుకుంటే, అలాగే గురుగీతలో కూడా సాక్షాత్తు పార్వతీమాతకు శివుడే వివరించారండి. దానిలో వివరించిన ఆ శ్లోకం కూడా చాలా బాగుంటుంది. గురువు అంటే ఎవరు, ఎలా ఉంటారు అంటే, యస్యాంతర్నాది మధ్యం నహి కరచరణం నామ గోత్రం న సూత్రం నో జాతిర్నైవ వర్ణం నభవతి పురుషో నో నపుంసం నచ స్త్రీ నాకారం నో వికారం నహి జని మరణం నాస్తి పుణ్యం న పాపం నో తత్వం తత్వమేకం సహజ సమరసం సద్గురుం తం నమామి. అంటే ఎవరికి ఆద్యంతములు లేవో, యస్య అంతః న ఆది మధ్యం, ఎవరికి కరచరణములు లేవు అంటే గురువుగారు కాళ్ళు చేతులు ఉండవాడి అని అంటే, గురు తత్వానికి ఏదీ లేదు, అన్నీ తానే ఉంటుంది, అంతటా నిండి ఉంటుంది, దేన్ని అంటకుండా ఉంటుందండి. అదేనండి గమ్మత్తు. ఈ గమ్మత్తు కేవలం ఆ స్వరూపానికి మాత్రమే ఉంటుంది. చేత నహి కరచరణం చెప్పుకున్నామే, తత్వేన జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన అంత మాత్రమే చెప్పి విడిచిపెట్టలేదండి. ద్రష్టుం అని మాత్రమే విడిచిపెట్టకుండా ప్రవేష్టుం చ, ఒకటేదో గదిలో ఉంది అని తెలుసుకున్నాను, తెలుసుకున్న నేను దర్శించాను, టార్చ్ వేశాను లేదా లైట్ వేశాను, కనిపించింది. ఆ కనిపించినది ఏమిటి అనేది నేను లోపలికి ప్రవేశించి దాన్ని స్వీకరించి దాన్ని అనుభూతి పొందడం ఏదైతే ఉందో అది ప్రవేశం అంటే ప్రవేశించడం. హే పరంతప, హే అర్జున, ఎవడైతే భక్తి కలిగి, ఏ భక్తి? అనన్యమైన భక్తి, మరొకటి ఏదీ లేదు, ఉన్నది ఒక్కటే, ఆ ఒక్కటే తత్వం, ఆ తత్వమే భగవత్ తత్వము, ఆ తత్వమే గురుతత్వము, ఆ తత్వమే నా తత్వము, నీ తత్వం. అదిగో అటువంటి ఆ తత్వాన్ని జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ. చివరి మరలా అండ్ అని మనం ఇంగ్లీష్ లో ఎలా పెడతాము, అలాగే సంస్కృతంలో చ అని పెట్టినప్పుడు తెలుసుకోవాలన్నా, దర్శించాలి అన్నా ప్రవేష్టుం, ప్రవేశించాలన్నా అనన్య భక్తి సరిపోతుంది అన్నారండి. ఇదిగో అదే ఆ తత్వం. ఏమిటి? ఆ తత్వానికి ఆది మధ్య అంతములు లేవు, కరచరణములు లేవు. పాపం, కాళ్ళు చేతులు లేకపోతే గురువు గారు నడవలేరా, ఇచ్చి పుచ్చుకోలేరా అని అంటే, అపాణి పాదోహం అచించ శక్తి పశ్యామ్య చక్షు స శృణోమ్యకర్ణః అహం విజానామి వివిక్త రూప నచాస్తి వేత్త మమచిత్ సదాహం అని మనకి కైవల్యోపనిషత్తులో వస్తుంది. మీకు గుర్తు ఉందో లేదో? అంటే అపాణి, చేతులు లేకుండానే ఇచ్చి పుచ్చుకుంటుందట, పాదాలు లేకుండానే నడిచేస్తుందట, మనస్సు లేకుండానే చింతించేస్తుందట. అపాణి పాదోహం అచించ శక్తి పశ్యామి అచక్షు, కళ్ళు లేకుండానే చూస్తుందట. స శృణోమి అకర్ణః, చెవులు లేకుండానే వింటుందట. అంతా తెలుసుకుంటాను, అంతటా ఉంటాను, దేన్ని అంటకుండా ఉంటా. అహం విజానామి వివిక్త రూప, అంతటా ఉంటాను కానీ నేను దేన్ని అంటాను. నచాస్తి వేత్త, నన్ను, నా గురించి మరొకడెవడూ తెలుసుకునేవాడు లేడు. ఎవడు తెలుసుకోలేకపోతే ఎలా? పాప నువ్వు ఒంటరివాడైపోవు అని అంటే, నేను ఉన్నదే ఒక్కటే, నేను ఒంటరి వాడినేమిటి? నచాస్తి వేత్త, నన్ను తెలుసుకునేవాడు ఎవడూ లేడు. ఎందుకంటే నేను ఎవరికి తెలియబడను. ఎందుకని తెలియబడను? నేను తెలియబడే వాణ్ణి కాదు. మరి నువ్వెవరి బాబు అంటే తెలుసుకునేవాడిని. అహం చిత్,
సదా అహం చిత్. నేను ఎప్పుడు చిత్ స్వరూపాన్ని, అంటే తెలివి, ఎరుక, జ్ఞానమే నేను కాని తెలియబడేటటువంటి విషయం కాదు, తెలియబడేటటువంటి అజ్ఞానం కాదు అని చెప్తారు. అంచేత నహి కరచరణం నామగోత్రం న సూత్రం. గురువుకి నామము గోత్రము అనేది మనం భాష్యంగా చూసేటటువంటివే కానీ గురు తత్వానికి నామము లేదు, గోత్రము లేదు. పోని యజ్ఞ సూత్రం ఉందా అండి? పోని జన్మ కర్మలకు రావడానికి కర్మ సూత్రం ఉందా అండి? మనకైతే ఉంది. ఎంతవరకు? తెలుసుకోనంత వరకు మనకి ఉంది. తెలుసుకున్నాము మనకు కూడా ఉండదు. ఆ తెలివిని మనం సంపాదించుకోగలిగితే గురువు అనుగ్రహంతో మనకు కూడా సూత్రం ఉండదు. అంటే సూత్రం లేకపోయేసరికి మరలా యమధర్మరాజు వచ్చి లాక్కుని మరలా పీక్కుని ఇంకో దానిలో పడేసి అనేటటువంటి తంటా లేకుండా ఉంటుంది. నామగోత్రం న సూత్రం నో జాతి నైవ వర్ణం. గురువుకు జాతి లేదు, గురువుకు వర్ణం లేదు. జాతి అంటే స్త్రీ పురుష జాతి. అంతేకాదు నా వర్ణం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. నభవతి పురుష, అతడు పురుషుడు కాదు. నచ స్త్రీ, స్త్రీ కూడా కాదు. నభవతి పురుష నో నపుంసం నచ స్త్రీ. ఏమంటే ఆడ మగ కాదంటున్నారు, మరి నపుంసకుడు అంటే అది కూడా కాదు. నాకారం, ఆకారమే లేదు. నో వికారం, వికారం అంతకన్నా లేదు. వికారం ఎవరికండి? వికారం కూడా మనకు కాదండి, మన దేహానికి వికారం. మన దేహానికి వికారం పుట్టినప్పుడు ఎలా ఉంది, నెమ్మదిగా పెరుగుతూ 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 డే బై డే ఎంత మార్పు వస్తుంది. మారిపోయేది నేనా ఏంటి? మార్పులన్నీ గమనిస్తున్నానే. ఈ మార్పులన్నీ తెలుస్తూ ఉన్నవే. ఎవరికి తెలుస్తున్నవి? అది నేను, అది నా ఆకారం. వికారాలు శరీరానికైతే జరిగేటటువంటి వికారాలను తెలుసుకునేటటువంటి వాడికి ఏ వికారము లేదు. అందుచేత నో వికారం నభవతి పురుష నో నపుంసం నచ స్త్రీ నాకారం నో వికారం నహి జన మరణం. ఆ గురు తత్వానికి జననము లేదు, మరణము లేదు. నాస్తి పుణ్యం. కొన్ని ఎంతమంది శిష్యులను తయారు చేశారు. వ్యాస భగవానుడు, అలాగే శంకరాచార్య స్వామి. ఎంత పుణ్యమో కదండి. అంటే వారికి పుణ్యంతో సంబంధమే లేదు. కొంతమందిని తిరస్కరించుంటారు, ధిక్కరించుంటారు. అంతా ఎందుకండి, నాకేమీ జ్ఞానం ఇవ్వలేదు కదా, మరి నాకు జ్ఞానం ఇవ్వకపోతే ఆయనకి పాపమే కదా అని అందామా అంటే పాపం కూడా లేదు. నో పుణ్యం నా పాపం. నాస్తి పుణ్యం నా పాపం నో తత్వం. ఎంతకు మీరంతా ఏదేదో అడ్రస్లు చెప్తున్నారు, ఇది కాదు అది కాదు అది కాదని చెప్తూ ఉన్నారు. ఇందుకు ఎక్కడ ఉంటాడండి, ఎలా ఉంటాడండి? నహ తత్వం, నా తత్వం, నా శరీరము, నా కన్ను, నా అని మనం అనుకుంటున్నామే. ఇవన్నీ రాలిపోయి జారిపోయేవి, ఒకసారి పడిపోయేటటువంటి. కానీ పడనిది ఏది ఉంది? అది సత్యమైనటువంటి తత్వం, అది నేను, అది నా తత్వం. నో తత్వం, తత్వమేకం. ఓకే, నో తత్వం అన్నారు అంటే మా తత్వం అన్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అంతమంది తత్వాలు. ఎన్ని ఉన్నాయండి? కౌంట్ చేయగలమా అండి అంటే మీరు ఏమి కౌంట్ చేయాల్సిన అవసరం లేనే లేదు. తత్వం ఒక్కటే, తత్వమేకం. సహజ సమరసం, అది సహజంగా ఉంటుంది, సమంగా ఉంటుంది, సమరసంగా ఉంటుంది. అది సద్గురు తత్వం. ఆ సద్గురు తత్వానికి నమామి, నమస్కారం చేస్తున్నాను. ఇలా చెయ్యడం ద్వారా సద్గురు తత్వం మనకి ఎప్పుడైతే తెలిసిందో ఆ సద్గురు తత్వమే దైవీ తత్వం. ఎంతకు సద్గురువు ఎందుకు వచ్చారండి? వ్యాస భగవానుడు ఎందుకు వచ్చారండి? ఇంతవరకు మనకు అందుబాటులో ఉన్నటువంటి అవతారాలుగా చెప్పండి, ఆచార్యులుగా చెప్పండి, భగవత్పాదులుగా చెప్పండి, ఎందుకు వచ్చారు వీరంతా అని అంటే, ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తున్నట్లుగానే ప్రతి సమయంలో ఆచార్యులు ఉదయిస్తూనే ఉంటారు. ఎందుకు ఉదయిస్తారు? సూర్యుడు ఎందుకు ఉదయిస్తున్నాడండి? ఆయన కోసం కాదండి, మన కోసం. మనకున్నటువంటి చీకటి, మనం చీకటిలో ఉన్న మనకి చీకటి పోగొట్టడం కోసం. అలానే ప్రతి ఆచార్యుడు ఎందుకు వస్తున్నారు అంటే, మన స్వరూప జ్ఞానము లేనప్పుడు, అజ్ఞాన దశలో ఉన్నప్పుడు
మనం ఒకటి నష్టపోతున్నాం, రెండవది కష్టపడుతూ ఉన్నాం, ఆనందించడానికి బదులుగా దుఃఖపడుతూ ఉన్నాం. అంచేత నష్టము, కష్టము, దుఃఖము ఇలా చాలా చాలా ఉన్నాయి. అంచేత వీటిల్లో ఉండిపోవడం కాదు, ఇది నీ స్వరూపం కాదు. నీ స్వరూపం ఆనంద స్వరూపం, చిత్ స్వరూపం. అంచేత ఆ చిత్ స్వరూపమేదో తెలియచెయ్యడానికే ఆ చైతన్యమే ఒక ఆచార్యుడిగా అవతరించినటువంటి రోజు ఈ రోజు వ్యాస పౌర్ణమి. అటువంటి వ్యాస భగవానుడు ప్రసాదించినటువంటి ఆ జ్ఞానాన్నే ఇంతవరకు మనకి ఒక్కొక్కరికి ఒక గురువు కావచ్చు, కానీ గురు తత్వం ఉందే అది అనేకం కాదు, అది ఏకం. నామరూపాలు అనేకం. ఎందుకంటే మనకి కనిపించేటటువంటి నా శరీరంలోనే నాకు అనేక నామరూపాలు ఉన్నవి. అంచేత అటువంటి వ్యాస భగవానుడికి కృతజ్ఞతగా ప్రణామములు సమర్పించి ఆ వ్యాస భగవానుడు అందించినటువంటి విజ్ఞానాన్ని మనం ప్రతిరోజు సూర్యోదయం లాగా మన జీవితంలో ఉదయింప చేసుకుంటే తద్వారా మన జీవితం ఆనందమయమవుతుంది, మన స్వరూపం ఏమిటో మనకి తెలుస్తుంది. అప్పుడు జనన మరణ రహితమైనటువంటి కైవల్య స్థితిని మనం పొంది ఉండగలము. ఉందుముగాక ఉంచమని సద్గురుమూర్తిని ప్రార్థిస్తూ ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ వ్యాసరూపాయ మంగళం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు,